అధికార టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి ఆరోపించారు. అధికారులు ఎన్నికల నిబంధనలు పక్కన పెట్టి అధికార పార్టీ అభ్యర్థికి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. అంతేకాక కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. పోలీసులు సోదాల సమయంలో మహిళల్ని సైతం వీడియో చిత్రీకరించడం పట్ల రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు. అధికార టీఆర్ఎస్ అధికారుల వ్యవహార శైలి తదితర అంశాలపై ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరితో మా రిపోర్టర్ సంజీవరావు ఫేస్ టు ఫేస్. ఓవైపు ఎన్నికల కోడ్, మరోవైపు కాంగ్రెస్ నిరసనలతో హోరెత్తిస్తున్న తరుణంలో ఖమ్మం నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఈ ధర్నాలు నిరసనలకు దారిసిన పరిస్థితులపైన ఖమ్మం ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి వివరిస్తారు. చెప్పండి, అసలు మీరు ధర్నాలకు నిరసనలకు దారిసిన కారణాలేంటి? ఏమండి, ఇది ఏదో ఎలక్షన్ కోడ్ కాబట్టి మేము సెర్చ్ చేయగలుగుతామని చట్టాన్ని దురుపయోగం చేస్తూ ఒక వ్యక్తిగా భారతీయులకి వాళ్ళకున్న అధికారాలని తిరస్కరించుతూ రాజ్యాంగ హక్కులు వాళ్ళు ఉల్లంఘించి మహిళల రూముల్లోకి మహిళలు అక్కడ లేనప్పుడు మీరు ఏ అధికారంతో తలుపులు తీసి లోపలికి వెళ్ళారు? వెళ్ళినోళ్ళు మీరు వీడియో తీశారు, ఆ వీడియో మాకు ఇవ్వద్దా? మీ రూమ్ మీకు అనుమానం ఉంటే రూమ్ తాళం వేసి మీరు సీల్ చేసి పెట్టండి. మీకు ఫోన్ నంబర్లు అవైలబుల్ ఉన్నాయి, ఎందుకు ఫోన్ చేసి మమ్మల్ని పిలవలేదు? దీంతో మీరు అక్కడికి వెళ్ళటం, మీకు సమాజంలో మహిళలంటే మర్యాద లేదా? సో అన్ని విధాలుగా అన్ని చట్టాలు వాళ్ళపైన అమలు అవుతాయి కంపల్సరీగా. దాని తర్వాత మాకు తెలిసింది, మేము కంప్లైంట్ ఇచ్చి వచ్చిన తర్వాత ఇంకొక లేడీస్ దగ్గర ఆవిడ స్నానం చేస్తూ ఉంటే తలుపులు దబ దబ దబా కొట్టి ఆవిడ హడావిడిగా ఏమైపోయిందని చెప్పి నైట్ డ్రెస్లో బయటకు వస్తే నైట్ డ్రెస్లో వీడియో చేసి, ఎక్కడ చట్టం ఇది? వాట్ నాన్సెన్స్! ఏమనుకుంటుంది అధికార ప్రభుత్వం? ఈ విధంగా మీరు ప్రభుత్వ అధికారులను కూడా లొంగతీసి మీరు ఎందుకు ఈ ఎలక్షన్లు నడిపేది? ఇట్స్ అ ఫార్స్. విచ్చలవిడిగా డబ్బులు పంపుతూ ఉంటే ఎన్పిఐ అయిన బ్యాంకులో కోట్లాది రూపాయలు ప్రజాధనం తీసుకొని మళ్ళా ప్రజా సొమ్ముని వాళ్ళే పంచుతున్నట్టు ఇటువంటి వాడికి ఎలక్కి పిల్లి సాక్ష్యం అని ఇతర నాయకులు కూడా వచ్చి వీడికి ఓటేయండి అని చెప్పి అడగటం ఏమిటిది? అసలు ఇది ఎలక్షన్స్ జరుగుతున్నాయా? ఫ్రీ అండ్ ఫేర్ అని ఎలక్షన్ కమిషన్ అంటుంది. ఈ ప్రవర్తనకి ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? ఒక మహిళ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో రూమ్లో కూడా ఆవిడ వెళ్ళలేదు. ఇట్లా నా రూమ్ సెర్చ్ చేశారు, నాకు ఎవరన్నా మీరు విట్నెస్ రావాలా, నా రూమ్లో నేను వెళ్తున్నాను అన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఆమె వెహికల్ నంబర్ వీడియోలు చేస్తున్నారు. ఏ చట్టం అది? ఇది ఎక్కడ చట్టము? నువ్వు కంప్లైంట్ ఇవ్వడానికి ఒక మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆమె బండికి మీరు వీడియోలు తీసి వాళ్ళ పక్కటోళ్ళకి ఏమైనా తీసుకెళ్ళిపో అని చెప్పి అక్కడ గొడవ చేస్తున్నారు. మరి అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి అక్రమాలను మీరు ఏమైనా ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకెళ్ళా? అక్కడ నుంచి మీకు ఏమైనా స్పందన వచ్చిందా? స్పందన వచ్చినా రాకపోయినా ఏ చట్టాలు ఉన్నాయో వాటిని అమలు చేసి మేము పని చేస్తాము. వీ విల్ గో బై ద రూల్ బుక్. నాకు ప్రజాస్వామ్యంలో ఉన్న అన్ని ఆయుధాలు నేను ఉపయోగించుకుంటాను. ఐ విల్ యూజ్ ఇట్. ఈ తక్షణం ఇది పరిష్కరణ అవ్వకపోయినా భవిష్యత్తులో ఒక చట్టం అనేది వస్తుంది ఇట్లాంటివన్నీ అరికట్టడానికి. దట్ ఈస్ ద వే టు గో ఇఫ్ యూ బిలాంగ్ టు డెమోక్రసీ. అంటే అధికార పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఓటమి భయంతోనే మొత్తం అడ్డదారులు అక్రమాలకు పాల్పడుతున్నారని మీరు భావిస్తున్నారా? నో డౌట్ అబౌట్ ఇట్. అసలు నాకు ఆశ్చర్యం, ఏం స్క్రూటినీ చేస్తుంది ఎలక్షన్ కమిషన్? ఈయన మీద అడ్డగోలుగా కేసులు ఉన్నాయి, కంపెనీ పేరు మీద పెట్టేసి మీరు తప్పించుకుంటే సరిపోయిందా? అబ్బాయి గారు జైలుకి వెళ్ళి వస్తే పర్వాలేదా? సొంత కొడుకు తమ్ముడిని తీసుకొని ఒక మహిళ ఇంటికి వెళ్ళి ఆమెను బెదిరించి మీరు అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆవిడ అనేది ఏంటండి? మీరు చేసిన పనులు ఏంటి? ఏ నైతిక విలువకి నిలబడిన వ్యక్తి నువ్వు? ఆదర్శ పురుషుడిగా నిన్ను అభినందించి ప్రజలు వచ్చి అభ్యర్థి గారికి ఓటేయాలని ఇవే నన్ను నడిచేది సమాజంలో. ఈజ్ దిస్ వాట్ వీ స్టాండ్ ఫర్? దిస్ ఈజ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్. అంటే మీరు ఇవన్నీ చేసినా పర్వాలేదు, మీరు డబ్బులు ఇచ్చి ఓటు గెలిస్తే మీరు ఒక మంచి వ్యక్తి అయిపోతారు. ఎందుకే ఈ సమాజం ఈ పరిస్థితులకి ఏర్పడింది? బట్ ఖమ్మం జిల్లాలో ఇట్లా జరగబోదు. మరి ఒకవైపు పరంపర, మరోవైపు అధికార యంత్రం ఏకపక్ష వైఖరి కారణంగా మీ గెలుపు అవకాశాలు సన్నగిల్లే పరిస్థితి నెలకొన్నాయని మీరు భావిస్తున్నారా? నేనేం భావించడం లేదండి. నేను దిగ్విజయంగా గెలిచి వస్తాను. గెలుపు నాదే, దాంట్లో నాకు సందేహం లేదు. నేను నిలబడిన నైతిక విలువలకి, నేను చేసిన కష్టానికి, నేను ప్రజలకు కట్టుబడిగా ఉండి నేనేదో బిజినెస్ నడుపుకోవటం లేదు.
వారు నేను సవాల్ చేస్తున్నా, పోయిన ఎన్నికల్లో పాల్గొన్న వ్యక్తి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఆయన అడ్రస్ లేరు ఈ జిల్లాలో. ఆ తర్వాత ఎన్నికల్లో పాల్గొని 3 నెలల ముందే ఆయన అసలు ఫైట్ కూడా ఇవ్వలేదు. ఆయన చెంగురంగా అటు గెంతేసి ఇవాళ ఎంపీ క్యాండిడేట్గా నిలబడి ఏవో నీతులు చెప్తే అది నమ్మే పరిస్థితి ఎవరికీ లేదు. నేను ఓడినా గెలిచినా పదవి ఉన్నా లేకపోయినా జిల్లా అభివృద్ధికి కట్టుబడిగా ఉన్నాను, నేను చేశాను. ఇటువంటి నైతిక విలువలకి ఏదన్నా వాల్యూ ఉంది సమాజంలో అంటే ఐ విల్ విన్, నో డౌట్ అబౌట్ ఇట్. లేదు ఇదే స్టైల్ అని అనుకుంటే నేను మారాల్సి వస్తుంది. అధికార పార్టీకి అధికార యంత్రాంగం కొమ్ముగాస్తూ ఎన్నికల నియమాలను తుంగలో తొక్కుతున్నారు. అయినప్పటికీ అధికార పార్టీ యొక్క అక్రమ విధానాలను ప్రలోభాలను కూడా అధిగమించి తాను గెలుపును దిశగా పయనిస్తాననే ధీమాను మాత్రం ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో సంజయరావు, రాజ్ న్యూస్, ఖమ్మం.